హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఎంత ఎమ్మీగా ఉండే కాకరకాయలు సన్న ముక్కల ఫ్రై అయితే నేను మీకు షేర్ చేయబోతున్నా అండి. ఇక్కడ వచ్చేసరికి నేను 1/2 కేజీ కాకరకాయలు అయితే తీసుకొని దాని పైన అయితే పీల్ ఆఫ్ చేసేసుకొని దానికి ఉప్పు పట్టించి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇటు పక్క కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు అయితే ప్లేస్ చేసుకున్నానండి. తాలింపు గింజలు చిటపట అనేటప్పుడు నేను పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా అందులో ప్లేస్ చేసుకున్నాను. ఆనియన్స్ కూడా మొత్తం దీంట్లో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసరికి నేను కాకరకాయ 1కి 4 వెరైటీస్ అయితే చేస్తానండి. దాంట్లో ఇది ఒక టైప్. కానీ ఈ టైప్ మీరు ట్రై చేసినట్టయితే తినను అన్న వాళ్ళు కూడా బాగా ఇష్టంగా అయితే తింటారు. ఎందుకంటే ఇది సేమ్ దొండకాయ ఫ్రై లానే ఉంటుంది, సన్న ముక్కలుగా ఉండబట్టి. మనం ముందుగా ఉప్పేసి కలిపాం కాబట్టి మనం ఇందులో ప్లేస్ చేసుకునేటప్పుడు బాగా గట్టిగా పిండి వేసుకుంటే మనకు కొంచెం కూడా చేదు ఉండదు. పిల్లలకైతే బాగా ఇష్టంగా అయితే తింటారు. ఇట్లా ముక్కలు పిండి ఇందులో వేసుకున్న తర్వాత మనం కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ ముక్కలకి సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ సాల్ట్ వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ లోలో పెట్టుకొని మొత్తం మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా వేగేంత వరకు అయితే మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని అయితే వేపుకోవాలండి. ఇది మొత్తం మంచిగా చూడండి ఎట్లా మిక్స్ అయిపోయిందో. ఈ రెసిపీ అయితే మా పిల్లలైతే చాలా బాగా ఇష్టంగా అయితే తింటున్నారు. ఇది చూడండి ఫైనల్గా ఎంత మంచిగా అయితే ఏగిపోయిందో. ఇది ఏగిపోయిన తర్వాత మనకి సింపుల్గా మనకు రెడీగా ఉండే కొబ్బరి కారం అయితే ప్లేస్ చేసుకోవటమేనండి. ఇట్లా ప్లేస్ చేసుకొని మనము 2 సెకండ్స్ ఉంచేసేసి, మినిట్స్ కూడా కాదు, 2 సెకండ్స్ ఉంచేసేసుకొని స్టవ్ ఆపేసుకోవటమే. ఆ వేడికి కారం మంచిగా అయితే మగ్గిపోతుంది. నేనైతే ఇవాళ తోటకూర పప్పు కాకరకాయ కారంతో వడియాలు వేపేసుకొని ఎమ్మీగా వేడిగా అయితే ఫినిష్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.